you're all like family. We are 1K family now. Wait చేసుకుంటూ years and years కూర్చోలేను నేను. నా గురించి నేను చెప్పుకోవడం కొంచెం బాలేదని అనిపిస్తుంది ఇప్పుడు రైట్ నో. నాకు హార్ట్ లో హోల్ ఉందని నుంచి నన్ను హే ఫీజు కట్టలే కదా. ఈ వీడియో నా స్కూల్ ఫ్రెండ్స్ ఎవరైనా చూస్తుంటే నన్ను ఖచ్చితంగా గుర్తుపెట్టుకొని ఉంటారు. ఎవరితో షేర్ చేసుకోలేము, ఎవరితో చెప్పలేము. బయట బోర్డు మీద నా ఫోటో ఉంది. స్టేట్ 2nd ర్యాంక్ వచ్చింది. అండ్ ఆ కాలేజ్ పేరు ఇప్పుడు నేను చెప్పాను మీకు, ఎందుకంటే అది మమ్మీ కూడా 3000-4000 రూపీస్ కి నేను మర్చిపోలేను. ఆ రోజుని అలా నడుచుకుంటూ అది దూరం ఏడ్చుకుంటూ వెళ్ళింది. ట్యూషన్స్ చెప్పడం స్టార్ట్ చేశాను. నేను ఎప్పుడైనా ఫ్లైట్ ఎక్కుతానా అని నేను ఎప్పుడు ఆలోచించలేదు. నాకు అసలు పాస్పోర్టే లేదు. దెన్ ఐ టుక్ ఏ పాస్పోర్ట్ కి. మొన్న కూడా నాకు ఒక అమ్మాయి ఇన్స్టాలో పింగ్ చేసింది. అందరు మన మిడిల్ క్లాస్ వాళ్ళందరం అలాగే ఆలోచిస్తాం, డజంట్ మ్యాచ్. సో నేను ఎట్లైనా వేరే జాబ్ కొట్టాలని ఐ నాట్ మాస్టర్స్ ఇన్ యూఎస్. ట్రంప్ ఉన్నాడు, వెళ్ళనివ్వట్లేదు అన్నారు. నేను ఫ్లైట్ ఎక్కే 2 days ముందు ఇట్ వాస్ క్రేజీ. మళ్ళీ ఇట్ ఈస్ స్టార్టింగ్ ఆల్ ఓవర్ అగైన్ ఇన్ ద యూఎస్. ఏసీ రూమ్ లో కూర్చొని ఐటీ జాబ్ చేయడం వేరే. నీకెందుకమ్మా జాబ్ ఉంది కదా, నువ్వు రిచ్ కిడ్ కదా. హియర్ ఐ యామ్ డూయింగ్ మై యూట్యూబ్ వీడియో. హాయ్ హలో, నేను హిమ. మీ అందరు ఎలా ఉన్నారు? ఈ వీడియో కనుక మీరు ఫస్ట్ టైం చూస్తుంటే, నా పేరు హిమ. నేను మాస్టర్స్ చేయడానికి యూఎస్ వచ్చాను. నా మాస్టర్స్ అయిపోయింది. ఇప్పుడు నేను కరెంట్లీ జాబ్ చేస్తున్నాను. ఇంకా ఇంతకు ముందు చాలా వీడియోస్ చేశాను. సో వెళ్ళి చూడండి. నచ్చితే కనుక ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సబ్స్క్రైబర్స్. అసలు నా హ్యాపీనెస్ ని నేను మాటల్లో చెప్పలేను. నేను అసలు ఛానల్ పెట్టిన తర్వాత నేను చేసే వీడియోస్ ని అప్రిషియేట్ చేస్తూ, సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ, నాకు మెసేజెస్ పెడుతూ చాలా బాగా ఎంకరేజ్ చేశారు. అసలు నేను నోన్ ఫేస్ కాకపోయినా, నేను ఒక స్ట్రేంజర్ అయినా కూడా మీ అందరు నన్ను చాలా సపోర్ట్ చేసి, ఎంకరేజ్ చేసి నాకు చాలా త్వరగా 1K సబ్స్క్రైబర్స్ వచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. నేను చాలా హ్యాపీగా ఉన్నాను. ఎంతలా అంటే అంత చెప్పలేను. సో ఇదంతా మనం లైవ్ లో డిస్కస్ చేద్దాము. అండ్ ఆల్సో నేను లైవ్ టైమింగ్స్ ఏంటి అని ఈ వీడియో ఇలా చెప్తాను. 1K సబ్స్క్రైబర్స్ అయ్యారు. నాకు మీ అందరితో ఇంకా ఎక్కువ కనెక్ట్ అవ్వాలి అని అనిపించింది. సో నేను మీరు అడిగిన వీడియోస్ లో, సజెస్టెడ్ వీడియోస్ లో చూస్తే చాలా మంది నన్ను మెసేజెస్ పెట్టారు, ఇన్స్టాగ్రామ్ లో కామెంట్ చేసి చెప్పారు, మీ జర్నీ చేయండి ఫ్రమ్ ఖమ్మం టు USA అన్నారు. సడన్ గా జర్నీ చేయమంటే ఏం చేయాలి, ఏం చెప్పాలి అని ఆలోచించాను అనమాట. ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి అని అర్థం కాలేదు. నాకు అనిపించింది ప్రతి ఒక్కరికి ఒక స్టోరీ ఉంటుంది. ఇప్పుడు ఈ వీడియో చూసే మీలో ప్రతి ఒక్కరికి ఒక్కొక్క స్టోరీ ఉంటుంది. సో ఐ మీన్ ఎవరి స్టోరీ వాళ్ళకు ఒక లెసన్, ఎక్స్పీరియన్స్ నేర్పిస్తుంది అనమాట. సో నా లైఫ్ లో జరిగిన కొన్ని ఫేజెస్ లో నేను ఏమేమి సిచ్యువేషన్స్ ఫేస్ చేశాను, నేను ఏమేమి ఎక్స్పీరియన్సెస్ ఫేస్ చేశాను, అండ్ వాటి వల్ల నేను ఏం నేర్చుకున్నాను, అండ్ ఇప్పుడు నేను ఇలా ఉండడానికి అవి ఎంత హెల్ప్ అయ్యాయి, ఆర్ ఏమన్నా లెసన్స్ నేర్పించాయా, అట్లాంటివన్నీ మీతో నేను షేర్ చేసుకుందామని అనుకుంటున్నాను ఈ వీడియోలో. ఆల్సో ఇంతకుముందు నాకు చాలా మంది ఐ మీన్ ఛానల్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి కొంతమంది కామెంట్స్ లో కానీ, కొన్ని అప్రూవ్ కాని కామెంట్స్ లో, కొన్ని మెసేజెస్ లో, డైరెక్ట్ మెసేజెస్ లో, నీకెందుకమ్మా జాబ్ ఉంది కదా, నువ్వు రిచ్ కిడ్ కదా, బాగానే సంపాదిస్తున్నావు కదా, యూఎస్ లో ఉండి మంచిగా యూఎస్కి వెళ్ళావు, మాస్టర్స్ చేసావు, సంపాదించి నీకెందుకు యూట్యూబ్ ఛానల్ అది అంటున్నారు. హే మీకు తెలియదు కదా నా జర్నీ, ఎందుకు అలా మాట్లాడతారు? ఎనీవే ఇట్లా అనుకునే వాళ్ళకి మేబీ ఈ వీడియో ఒక ఆన్సర్ అవ్వచ్చు. ఆల్సో 1K సబ్స్క్రైబర్స్ అయ్యారు. దీనివల్ల మనం ఇంకా బాగా కనెక్ట్ అవ్వచ్చు అని నాకు అనిపించింది. సో నా గురించి చెప్పాలంటే, నా పేరు హిమవర్ష పసుమర్తి, తెలియని వాళ్ళకి. సో మా ఫాదర్ LICలో పనిచేసేవాళ్ళు, ఇప్పుడు పని చేయట్లేదు. అండ్ మా మదర్ ఇప్పుడు సెల్ఫ్ ఎంప్లాయిడ్. ఇంతకు ముందు కూడా కొన్ని జాబ్స్ చేసింది. అండ్ మా బ్రదర్ కూడా బీటెక్ అయిపోయి ఇప్పుడు కరెంట్లీ వర్క్ చేస్తున్నాడు అనమాట. సో నేను పుట్టింది ఖమ్మంలో. సో ఖమ్మంలో మేము డిఫరెంట్ ప్లేసెస్లో ఉన్నాము. బ్యాంక్ కాలనీలో, మామిడిగూడెంలో, ఇట్లా చాలా ప్లేసెస్లో ఉన్నాము. సో నేను మొత్తం నా స్కూలింగ్లో 10th క్లాస్ వరకు 3 స్కూల్స్ మారాను ఖమ్మంలోనే. అంతా నా స్కూలింగ్ అంతా ఖమ్మంలోనే జరిగింది. నా గురించి నేను చెప్పుకోవడం కొంచెం బాగాలేదని అనిపిస్తుంది ఇప్పుడు రైట్ నో, కానీ కొంచెం బాగానే చదువుతాను అనమాట. ఐ మీన్ ఎవరైనా చెప్తే బాగుంటుందేమో, నా గురించి నేను చెప్తే కొంచెం ఓవర్ యాక్టింగ్ లాగా ఉంటుందేమో, కానీ బట్ ఓకే నేను బాగానే చదువుతాను. నాకు చదువు ఒక్కటే చాలా ఇంపార్టెంట్ అని అనిపిస్తుంది అన్నిటికంటే. సో దట్ ఈస్ వాట్ మేడ్ మీ సో ఇండిపెండెంట్. సో చదువు అనేది చాలా ఇంపార్టెంట్ లైఫ్ లో అని నా ఫీలింగ్ అనమాట. నేను బాగా చదువుతాను చిన్నప్పటి నుంచి. అండ్ 4th క్లాస్ అనుకుంటా అరౌండ్ అట్లా ఉన్నప్పుడు తెలిసింది ఏంటంటే నాకు హార్ట్ లో హోల్ ఉందని.
సో అప్పుడు నేను చాలా వీక్గా ఉండేదాన్ని, చిన్నప్పటి నుంచే చాలా వీక్గా ఉండేదాన్ని, కొంచెం హెల్త్ ఇష్యూస్ ఎక్కువ వచ్చేవి. సో నాకు సడన్గా తెలిసింది నాకు హార్ట్లో హోల్ ఉంది. సో మా ఇంట్లో కొంచెం స్ట్రగుల్ అయ్యి, సో సడన్గా హార్ట్లో హోల్ ఉందా, ఓకే క్యాస్టర్ వేసుకొచ్చి ఆపరేషన్ చేసే అనే పరిస్థితి లేదనమాట. సో ఎక్కడైనా లోన్ తీసుకొనే ఆపరేషన్ చేయించాలి, లేకపోతే ఏదైనా హెల్ప్ తీసుకొని చేయించాలి, అంత లగ్జరీ లేదు. సో సమ్హౌ కొంచెం కష్టపడి నాకు మా మమ్మీ డాడీ ఇద్దరు ఆపరేషన్ చేయించారు. చేయించిన తర్వాత ఫ్యూ మంత్స్ బెడ్ రెస్ట్లో ఉన్నాను. ఈ సర్జరీ వల్ల ఫినాన్షియలీ మేము చాలా ఎఫెక్ట్ అయ్యాము. దాని తర్వాత కూడా అప్పట్లో అంత అమౌంట్ హార్ట్ సర్జరీ అంటే నాట్ సో ఈజీ ఫ్యూ ఇయర్స్ బ్యాక్. సో నాకు దానివల్ల మేము కొన్ని ఫినాన్స్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేసాము. సో ఎలాంటి ప్రాబ్లమ్స్ అంటే స్కూల్లో నుంచి నన్ను హే ఫీజు కట్టలే కదా, ఎవరెవరు ఫీజు కట్టలే క్లాస్లో, బయటికి రండి, ఇవాళ నువ్వు ఫీజు కట్టలేదా, మీ డాడీకి చెప్పు ఫీజు తీసుకురామని అని ఎన్నో వందల సార్లు పిలుచుంటారు అనమాట. ఈ వీడియో నా స్కూల్ ఫ్రెండ్స్ ఎవరైనా చూస్తుంటే నన్ను ఖచ్చితంగా గుర్తుపెట్టుకొని ఉంటారు, అప్పుడు ఈ అమ్మాయి రోజు పిలుస్తారని చెప్పేసి. సో అట్లాంటి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కూడా ఉండేవి. దట్ అంటిల్ 10th క్లాస్ నేను అది ఫేస్ చేశాను. నాకు అర్థం కాదు అసలు స్కూల్ ఫీ కట్టకపోతే స్కూల్ మేనేజ్మెంట్ స్కూల్ పేరెంట్స్కి ఫోన్ చేయాలి, లేకపోతే మెసేజ్ పెట్టాలి, లేకపోతే ఈమెయిల్ పెట్టాలి, లేకపోతే పిలిపించి మాట్లాడించాలి కదా పేరెంట్స్తో. పిల్లల్ని బయటికి పిలిచి క్లాస్ మధ్యలో అందరి ముందు టీచర్ ముందు పిలిచి నువ్వు ఫీ కట్టలేదు అని క్లాస్ ఆపేసి మధ్యలో పిలిచి చెప్తూ ఉంటే ఆ కిడ్ ఎంత ఇన్ఫీరియర్గా ఫీల్ అవుతారు. ఆయన అందరి ముందు ఎట్లా నార్మల్గా ఉండగలుగుతాడు ఆ కిడ్ అయినా ఎవరైనా, నేనైనా. సో ఇట్ ఎఫెక్టెడ్ మీ. లైక్ ఎవరితో షేర్ చేసుకోలేము, ఎవరితో చెప్పలేము. నాకు ఆ ప్రొసీజర్స్ ఏవైతే ఉన్నాయో స్కూల్లో ఎవరైతే అట్లా చేస్తారో, ఏ స్కూల్లో ఇప్పుడు కూడా చేస్తూనే ఉంటారు కొన్ని లోకల్ స్కూల్స్లో, ఎట్లైనా మనకు తెలియదు, మేము చేయట్లేదు అంటారేమో. బట్ ఎనీవన్ హూ ఇస్ ఎక్స్పీరియన్సింగ్ దిస్ విల్ గో త్రూ ఎ లాట్ ఆఫ్ స్ట్రగుల్. నాకైతే ఆ ప్రొసీజర్ నచ్చలేదు. నువ్వు క్వశ్చన్ చేయాల్సింది స్కూల్ అడ్మినిస్ట్రేషన్, పేరెంట్స్ని, కిడ్స్ని కాదు. సో కిడ్స్ ఆర్ నాట్ రెస్పాన్సిబుల్. కిడ్స్ ఫీ కట్టలేరు కదా, సో వాళ్ళు ఆ రోజు ఎంబారెస్ ఫీల్ అయ్యారు. రేపు వచ్చి వాళ్ళు ఏమైనా డబ్బులు తీసుకొచ్చి కట్టేయగలుగుతారా? లేదు. సో రోజు వై, ఎందుకు? సో ఐ డెంట్ లైక్ దట్ పాయింట్ అట్ దట్ టైం. నేను వాయిస్ రేస్ చేసి చెప్పే అంత లెవెల్ లేదు, ఎవరికి నేను చెప్పేది లేదు, ఏం లేదు. సో ఐ కెప్ట్ క్వైట్. ఐ వెంట్ త్రూ దాట్ అండ్ ఐ థాట్ ఓకే దిస్ ఇస్ పార్ట్ ఆఫ్ మై లైఫ్ అని. స్కూల్ అయిపోయిన తర్వాత, బోర్డ్ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత స్కూల్ బయట బోర్డ్ మీద నా ఫోటో ఉంది. because I got very good score in my 10th class. So that was the happiest moment. అదంతా అవన్నీ చూసిన తర్వాత, ఈ బోర్డ్ చూసిన తర్వాత అవన్నీ ఫసక్ అనమాట ఎగిరిపోయినాయి. సో ఐ వాజ్ రియలీ హ్యాపీ లుకింగ్ ఎట్ దట్. సో అప్పుడు అర్థమైంది, ఎస్ చదువు కాకుండా ఇంకేం లేదు లైఫ్లో, చదువుకుంటేనే ఫ్యూచర్ ఉంటుంది, చదువుకోకపోతే ఏం ఉండదు, ఇఫ్ విల్ బి నథింగ్ అని అనిపించింది అనమాట. సో వన్స్ మార్క్స్ రాగానే నారాయణ, శ్రీ చైతన్య కాలేజెస్ వాళ్ళు వచ్చేసి కమాన్ జాయిన్ ఇన్ అవర్ కాలేజ్ అది అని అడుగుతారు కదా. సో అలాగే అడిగారు. సో బట్ ఐ వాంటెడ్ టు బికమ్ ఏ డాక్టర్. బట్ చెప్తారు కదా మిడిల్ క్లాస్, బిలో మిడిల్ క్లాస్ వాళ్ళకి ఇంజనీరింగ్ అంటే ఇట్లా అనమాట, చాలా దారులు ఉంటాయి. డాక్టర్ అంటే ఇలా అనమాట, ఓన్లీ డాక్టర్ అవ్వాలి, మన దగ్గర డబ్బులు లేవు, ఏం దారులు ఉండవు, అది ఇది అని చెప్పేసి ఓకే ఇది అనమాట సిచ్యువేషన్ అని చెప్పేసి ఎంపీసీలో జాయిన్ అయ్యాను. సో ఆఫ్టర్ జాయినింగ్ ఫస్ట్ ఇయర్ బాగానే చదివాను, నాకు స్టేట్ 2nd ర్యాంక్ వచ్చింది. సో ఫస్ట్ ఇయర్ ఎడ్యుకేషన్ వాజ్ ఫ్రీ ఫర్ మీ. అండ్ సెకండ్ ఇయర్లో నాకు ఫస్ట్ ఇయర్ వచ్చిన మార్క్స్కి కూడా సెకండ్ ఇయర్ ఎడ్యుకేషన్ కూడా ఫ్రీగా అయిపోయింది. కానీ ఎంసెట్లో నేను ఎక్స్పెక్ట్ చేసిన ర్యాంక్ రాలేదు. బట్ AIEEEలో మంచి ర్యాంకే వచ్చింది. కానీ నేను అవుట్ ఆఫ్ స్టేట్ వెళ్ళి నన్ను ఎఫర్ట్ చేసి అక్కడ ఉండే పరిస్థితి లేదనమాట. బట్ ఆల్సో హైదరాబాద్లో కూడా ఫస్ట్ కౌన్సిలింగ్లో ఎంసెట్ తర్వాత మంచి కాలేజే వచ్చింది. బట్ ఐ హ్యాడ్ టు డ్రాప్ ఇట్ అవుట్ బికాస్ హైదరాబాద్లో ఉండి నన్ను చూసుకుంటూ నాకు ఎవ్రీ మంత్ హాస్టల్కి పంపిస్తూ ఇదంతా ఇంత ఎఫర్ట్ చేయలేకపోయారు మా ఫ్యామిలీ. సో ఐ థాట్ ఓకే వై నాట్ ఖమ్మంలోనే జాయిన్ అయిపోదామని ఖమ్మంలో సెకండ్ కౌన్సిలింగ్లో కాలేజ్ పెట్టుకుంటే నాకు ఒక నార్మల్ కాలేజ్ వచ్చింది. అండ్ ఆ కాలేజ్ పేరు ఇప్పుడు నేను చెప్పాను మీకు, ఎందుకంటే అది ఇప్పుడు తీసేసారంట. అండ్ ఐ ఫీల్ సో ఎంబారెస్డ్ రైట్ నౌ. బట్ ఇట్స్ ఓకే, ఏ కాలేజ్ చేస్తాయండి, ఇట్స్ ఓకే అని అనిపిస్తుంది. బట్ ఎనీవే ఆ కాలేజ్ ఇప్పుడు తీసేస్తే మీరు అస్సలు ఆ కాలేజ్ పేరు ఏంటని అడగద్దు కామెంట్లలో, ఓకే? ఎనీవే సో
సో ఆ కాలేజ్లో చదివేటప్పుడు ఇంజనీరింగ్ కాలేజ్ అంటే 30,000 కట్టేస్తారు, అయిపోతుంది, సీట్ వచ్చేస్తుంది, ఇంజనీరింగ్ అయిపోతుంది, అట్లా 4 years కట్టేస్తే అట్లా ఉండే. నో, ఇట్స్ నాట్ దాట్. అసలు జాయిన్ అయిన ఫస్ట్ ఫ్యూ వీక్స్కి అమ్మ డాక్టర్ కావాలమ్మా, అమ్మ క్యాలిక్యులేటర్ కావాలమ్మా అని అడిగేవాళ్ళు అనమాట. మా మదర్ అప్పుడు, మా ఫాదర్ కూడా వర్కింగే. ఎందుకో మాకు ఇంకా ఇట్లా కంటిన్యూ అవుతూ ఉన్నాయి అనమాట ప్రాబ్లమ్స్, అట్లా వన్ బై వన్. ఇట్ వాస్ నాట్ గెటింగ్ బెటర్ ఫర్ అస్, ఫర్ అవర్ ఫ్యామిలీ. సో మమ్మీ కూడా 3,000 4,000 రూపీస్కి వర్క్ చేసేది. సో నాకు అనిపించేది, ఇప్పుడు జనరల్గా నేను ఒక $50 $60 ఖర్చు పెడుతుంటే నాకు అనిపిస్తుంది దీనికోసం మా మమ్మీ 1 month కష్టపడేదా అని అనిపించింది అనమాట. ఇట్స్ నాట్ నార్మల్. సో అట్లా క్యాలిక్యులేటర్, డ్రాఫ్టర్ సడన్గా అడిగినప్పుడు క్లాస్లో ఏంది ఇప్పుడు ఇవన్నీ ఎక్కడి నుంచి తీసుకొస్తాము అది అని చెప్పేసి ఐ వాస్ లైక్ ఏం చేద్దాం ఇప్పుడు అని నేను చదువుకున్న స్కూల్కి వెళ్ళాను అనమాట. స్కూల్కి వెళ్ళి నేను బాగా చదువుకున్నాను. నాకు 10th బాగా వచ్చాయి, ఇంటర్లో బాగా వచ్చాయి. సో నేను మీకు స్టడీ అవర్స్లో ఈవినింగ్ టైంలో వచ్చి స్టూడెంట్స్ దగ్గర ఉంటాను, జూనియర్ అసిస్టెంట్ లాగా వాట్ ఎవర్ చేస్తానంటే ఓకే రమ్మన్నారు. సో నేను అట్లా 1 month వెళ్ళాను. 9 to 5 కాలేజ్కి వెళ్ళడం, 8 to 5, అప్పుడప్పుడు 8కి అప్పుడప్పుడు 9కి, 9 to 5 కాలేజ్కి వెళ్ళడం, రాగానే 6 o'clock to 9 o'clock స్టడీ అవర్స్కి వెళ్ళడం, వాళ్ళ దగ్గర అసిస్టెన్స్ ఇవ్వడం అనమాట. ఐ మీన్ స్కూల్ స్టూడెంట్స్కి నైట్ స్టడీ అవర్స్ ఉంటాయి కదా వాటిలలో. సో వెళ్ళినప్పుడు 1 month అయింది, శాలరీ రాలేదు. అప్పుడు శాలరీ ఏం డిస్కస్ చేయలేదు, బికాస్ వాళ్ళు కూడా నాకు హెల్ప్ చేశారు. నేను ఫీ కట్టనప్పుడు అట్లా. సో నేను అట్లా అడగలేకపోయాను అనమాట, మొహమాట పడ్డాను. నాకు శాలరీ ఇంత ఇవ్వాలి అంత ఇవ్వాలా అని అడగలేదు. బట్ ఎంతో కొంత ఇస్తారు, నాకైతే యూజ్ అవుతుందా అనుకున్నాను. 1 month అయిపోయింది, 1.5 month అయింది, నాకు అసలు ఏం రాలేదు. సో ప్రొఫెసర్ ఉంటే అడిగాను అనమాట, ఏమైంది అంటే నేను పిలుస్తున్నారు, వాళ్ళ ఇంటికి వెళ్ళి ఒకసారి మాట్లాడతారంట. అప్పుడు నేను ఒక 2 kilometers నడుచుకుని వాళ్ళ ఇంటికి వెళ్ళాను. ఆ స్కూల్ దగ్గర నుంచి ఒక 2 kilometers నడుచుకుంటూ వెళ్తే ఐ వాజ్ ఎక్స్పెక్టింగ్ అనమాట, ఎంత ఇస్తారు ఏంటి, ఏం చేయాలి వాటితో అని. వెళ్తుంటే ఎట్లా డ్రాఫ్టర్ కొనవచ్చు, లేకపోతే క్యాలిక్యులేటర్ కొనవచ్చు, ఏదో ఒకటి చేయొచ్చు. అండ్ ఫ్రెండ్స్ ఉంటారు కదా, బీటెక్లో ఎన్ని ఉంటాయి చేయాలి, అట్లా బట్టలు కొనుక్కోవాలనిపిస్తుంది, ఏదో ఒకటి ఇట్లా ప్లాన్స్ ఉంటాయి కదా, అట్లా వేసుకుంటే వెళ్ళాను అనమాట. సినిమాకి వెళ్ళాలి, వాట్ ఎవర్. అట్లా వెళ్ళిన తర్వాత డోర్ ఓపెన్ చేస్తే వచ్చి డోర్ నాక్ చేశాను. వచ్చి హే నువ్వు రేపటి నుంచి రావాల్సిన అవసరం లేదు, ఇట్స్ ఓకే, మాకు ఇనఫ్ స్టాఫ్ ఉన్నారు. ఓ ఓకే 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 సరే టేక్ కేర్ బాయ్ అన్నారు. అంటే టేక్ కేర్ అనలేదు, బాయ్ అన్నారు. సో అంటే నాకు అప్పుడు అర్థం కాలేదు. ఓకే అయిపోయింది, కాన్వర్సేషన్ అయిపోయింది. ఐ వాజ్ రిటర్నింగ్ బ్యాక్ హోమ్. 2 kilometers నడవాలి కదా, నడుస్తూ ఉన్నాను అనమాట. మెల్లమెల్లగా ఎక్కుతుంది మైండ్కి. సో ఇప్పుడు నాకేం మనీ రాలేదని, దట్ ఈస్ ద మోస్ట్ మెమరబుల్ డే ఆఫ్ మై లైఫ్ అనమాట. ఐ మీన్ ఇప్పటికీ నేను మర్చిపోలేను ఆ రోజుని. అలా నడుచుకుంటూ అది దూరం ఏడ్చుకుంటూ వెళ్ళింది. మెమరబుల్ అనాలో, ఐ మీన్ దట్స్ అ మెమరీ ఫర్ మీ. అండ్ లేటర్ ఐ రికగ్నైజ్డ్ ఓకే, సో ఇలాంటివి తగులుతేనే మనకి ఇంకా మనం బెటర్గా చేయగలుగుతాం అనే లెసన్ వచ్చింది నాకు దీనివల్ల. సో అలాగే ఇంటికి వెళ్ళిపోయాను. 1-2 days ఫీల్ అయ్యాను. అయిన తర్వాత I just cry it out. Every time I get sad, I cry it out so that I get stronger and stronger. So I got an idea. మా మమ్మీ కూడా దీనికి హెల్ప్ చేసింది. ఏంటంటే ఒక క్లాసిఫైడ్స్, రెగ్యులర్ న్యూస్ పేపర్ క్లాసిఫైడ్స్లో యాడ్ ఇద్దాం, హోమ్ ట్యూషన్స్ గురించి యాడ్ ఇద్దాం. నేను యాక్చువల్లీ ఒక హోమ్ ట్యూషన్ యాడ్ చూసి వాళ్ళకి కాల్ చేశాను అనమాట. అతను అన్నాడు, నువ్వు ఫస్ట్ మంత్ చెప్తే నీ శాలరీలో సగం నాకే ఇవ్వాలి, సెకండ్ మంత్ కూడా ఎంతో కొంత పర్సంటేజ్ అడిగారు అనమాట. నాకు ఇదంతా రైట్ అనిపించలేదు. అండ్ ఒకళ్ళ ఇంటికి వెళ్తే వాళ్ళు మళ్ళీ వద్దనడము, వాళ్ళు వేరే దగ్గర పంపించడము, ఇదంతా జరిగింది. సో ఐ థాట్ ఓకే వై నాట్ ఐ గివ్ మై ఓన్ యాడ్ ఇన్ ద పేపర్ అని అనిపించి నా ఫోన్ నెంబర్, మమ్మీ ఫోన్ నెంబర్ ఇచ్చేసి యాడ్ ఇచ్చాం. నాకు నచ్చిన ట్యూషన్, నాకు నచ్చిన శాలరీ పిక్ చేసుకొని నేను వెళ్ళాను. దట్ వాస్ ద క్రేజియస్ట్ మూమెంట్ ఐ హ్యాడ్ అనమాట. సో అలా ట్యూషన్స్ చెప్పడం స్టార్ట్ చేశాను. సో నాకు హైయెస్ట్ పే వచ్చింది 3,500 per hour, అది కూడా ఒక్కళ్ళకి.
సో నేను ఇంకా వాళ్ళ బ్రదర్స్కి కింద అపార్ట్మెంట్లో కిడ్స్కి వాళ్ళందరికీ చెప్పుండేదాన్ని. ఐ వాజ్ రిచెస్ట్ గర్ల్ అనమాట. అప్పుడు ఫుల్ బట్టలు, ఇంకా పాకెట్ మనీ, సినిమాలు, క్రేజీ అనమాట. ఐ హ్యాడ్ ఫన్ విత్ అ జాబ్ అండ్ ఐ గాట్ కాన్ఫిడెన్స్. చాలా చాలా ఈ ఫన్తో పాటు నన్ను నేను చూసుకోగలుగుతాను అనే కాన్ఫిడెన్స్ వచ్చింది. ఐ కెన్ బీ ఇండిపెండెంట్, ఐ కెన్ డూ, నా నాలెడ్జ్తో నేను ఏదైనా చేయొచ్చు టు లివ్ అని అనిపించింది నాకు. దట్ గేవ్ మీ అ లాట్ ఆఫ్ కాన్ఫిడెన్స్. అసలు నాకు పాస్పోర్ట్ తీసుకోవాలి అని ఒక ఐడియా కూడా లేదు, ఒక ఆలోచన కూడా లేదు. నా ఫ్రెండ్స్ అంతా తీసుకున్నారు, వచ్చినా కూడా నేను అసలు ఆ థాట్ని ఇగ్నోర్ చేసేసాను. బికాజ్ ఐ నెవర్ థాట్ ఆఫ్ గోయింగ్ అబ్రాడ్ బికాస్ దట్ వాజ్ నాట్ ఇన్ మై లిస్ట్. బట్ ఎంసెట్లో నేను అనుకున్న ర్యాంక్ రాలేదని బీటెక్లో నేను ఎవ్రీ సెమిస్టర్ ఐ గాట్ 82.6% తెలుసా. అండ్ ఒక సెమిస్టర్లో 70s వస్తే లాస్ట్ సెమిస్టర్లో 90 తెచ్చుకొని బ్యాలెన్స్ చేశాను. సో మై అగ్రిగేట్ వాజ్ 82.6 అండ్ ఐఎమ్ సో రియలీ గ్లాడ్ అబౌట్ ఇట్ బికాస్ ఎవ్రీ సెమిస్టర్ లేదు ఖచ్చితంగా రావాల్సింది అని చదివాను అనమాట. బీటెక్ అయిపోయిన తర్వాత ఏం చేయాలి అని ఆలోచిస్తుంటే అసలు పాస్పోర్ట్ తీసుకోవాలని అనిపించలేదు, అబ్రాడ్ వెళ్ళాలని అనిపించలేదు. ఎందుకంటే మనకు అంత ఎఫర్ట్ చేయలేం కదా. సో నాకు అలాంటి ఐడియా రాలేదు, థాట్ రాలేదు, ఏం ఆలోచన లేదు, ఏం లేదు, నథింగ్. ఐ జస్ట్ వాంట్ టు ఎర్న్. I should contribute something to my family and I should earn. అంతే, నేను కూడా ఎర్న్ చేస్తే ఫ్యామిలీ బెటర్ అవుతుంది. మొన్న కూడా నాకు ఒక అమ్మాయి ఇన్స్టాలో పింగ్ చేసింది, అక్క ఐ షుడ్ ఎర్న్ అక్క, నన్ను ఎర్న్ చేయమంటావా, మాస్టర్స్ చేయమంటావా, ఇలా అడిగింది అనమాట. మన మిడిల్ క్లాస్ వాళ్ళందరం అలాగే ఆలోచిస్తాము. చదువులు అయిపోగానే ఫస్ట్ ఫ్యామిలీని సపోర్ట్ చేయాలి, ఎర్న్ చేయాలి అని ఆలోచిస్తాం కదా. సో అలాగే నేను కూడా ఆలోచించాను. పాస్పోర్ట్ ఏం వద్దు, నాకు వద్దు, అసలు నేను ఫ్లైట్ ఎక్కుతానో కూడా లేదో నాకు తెలియదు, నేను అమెరికా వెళ్తానో కూడా నాకు తెలియదు, అసలు నేను ఊహించలేదు ఇది తెలుసా. సో నేను అసలు తీసుకోలేదు పాస్పోర్ట్. ఆఫ్టర్ మై లాస్ట్ ఎగ్జామ్ 4th సెమిస్టర్ తర్వాత ఇమీడియట్లీ నేను ఒక హాస్టల్ ఫీ ఒక మంత్కి పట్టుకొని హైదరాబాద్ వచ్చాను బీటెక్ తర్వాత. అప్పుడు నోవా అనే కంపెనీలో ఇంటర్వ్యూ జరుగుతున్నాయని చెప్పి అక్కడికి వెళ్ళి జాయిన్ అయితే వాళ్ళు గ్రేవ్ యార్డ్ షిఫ్ట్స్ లాంటివి అనమాట. అవి నైట్ 8 to మార్నింగ్ 5 అలాంటి షిఫ్ట్స్ పెట్టి టార్చర్ పెట్టారనమాట. ఎంప్లాయీస్ని కూడా సరిగ్గా ట్రీట్ చేసేవాళ్ళు కాదు. కస్టమర్ కేర్ నాకు అనిపించింది అసలు నేను ఏం చదువుతున్నా, నేను ఏం చేస్తున్నా అని. సో ఆ ఆఫీస్కి వెళ్ళి వస్తుంటే ఎదురుగా అమెజాన్ బిల్డింగ్ అనిపించింది. సో అమెజాన్లో ఎవ్రీ సండే ఇంటర్వ్యూస్ తీసుకుంటారని తెలిసి ఓకే ఫైన్ 8 o'clock నుంచి 5 o'clock వరకు ఒకరోజు షిఫ్ట్ అయిపోయిన తర్వాత 5కి వెళ్ళి హౌ టు టెల్ అబౌట్ యువర్ సెల్ఫ్ ఆర్ టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ అని ఒకటి ఉంటుంది కదా, అది చదువుకున్నాను అనమాట. సో ఏం చెప్పాలి నా గురించి ఆలోచించి 10 o'clock ఇంటర్వ్యూకి వెళ్తే సెలెక్ట్ అయిపోయాను అమెజాన్లో. సో దట్ డే నేను అమెజాన్లో సెలెక్ట్ అయినా నేను నోవాలో యాప్స్కాండ్ అయిపోయాను అనమాట. ఆ కంపెనీ మైండ్ స్పేస్లోనే ఉంది. సో నేను అమెజాన్లో జాయిన్ అయ్యాను. దాని తర్వాత స్లోలీ ఓకే అమెజాన్లో నాకు మంచి శాలరీ వస్తుంది, ఫైన్ బెటర్, కానీ ఇంతకన్నా మంచి శాలరీ రావాలి, ఇంకా బాగా సెటిల్ అవ్వాలి. నేను చేసింది ఇంజనీరింగ్, నేను చేసేది వేరే డొమైన్, సో కస్టమర్ కేర్. సో దట్ డజంట్ మ్యాచ్. సో నేను ఎట్లైనా వేరే జాబ్ కొట్టాలని ఇన్ఫోసిస్ IBM ఆఫ్ క్యాంపస్ ఇంటర్వ్యూస్ పెడితే అక్కడికి వెళ్ళి సెలెక్ట్ అయ్యాను. సో ఫస్ట్ నాకు IBM ఆఫర్ లెటర్ వచ్చింది, దాని తర్వాత ఇన్ఫోసిస్ ఆఫర్ లెటర్ వచ్చింది. బట్ IBM ఫస్ట్ వచ్చింది కాబట్టి IBMకి వెళ్ళాను. సో IBM వాడు ఓకే కమ్ టు బెంగళూరు అని కాల్ చేశాడు అనమాట. సో నేను అన్ని సర్దుకొని బెంగళూరుకి వెళ్ళాను. సో చెప్పినంత ఈజీగా వెళ్ళాను, చేసేసాను అని. బట్ ఇట్ వాజ్ రియలీ డిఫికల్ట్ గోయింగ్ టు న్యూ ప్లేసెస్, అడ్జస్టింగ్. అండ్ సడన్గా నాకు బెంగళూరులో ఒక రోజు చాలా తక్కువ మనీ ఉంటే నాకు అనిపించింది అబ్బా ఎట్లా అని. సమ్హౌ నేను అమెజాన్లో లీవ్స్ తక్కువ తీసుకున్నాను కాబట్టి నాకు లీవ్ బ్యాలెన్స్ పడింది అనమాట. దట్ వాజ్ ద క్రేజియస్ట్ మూమెంట్ అగైన్. వావ్ నాకు డబ్బులు వచ్చాయని చెప్పేసి అప్పుడు మళ్ళీ వెళ్ళి ఒక బిర్యానీ తిన్నాను. సో అలా బెంగళూరులో ఒక 1.5 year ఉన్న తర్వాత మళ్ళీ హైదరాబాద్ వచ్చాను. నేను MNCస్లో వర్క్ చేస్తున్నప్పుడు చాలా కాంపిటీషన్, ఆన్సైట్ వెళ్ళాలి, లేకపోతే ఏదైనా మంచి బెటర్ ప్రాజెక్ట్కి వెళ్ళాలి, ఇంకా మంచి ప్రాజెక్ట్ రావాలి, ఆన్సైట్లో రావాలి అంటే ఇట్ వాస్ అ లాట్. సో నేను అనుకున్నాను వీ షుడ్ డూ సంథింగ్ ఎల్స్ అదర్ దాన్ దిస్. ఇట్లా వెయిట్ చేసుకుంటూ ఇయర్స్ అండ్ ఇయర్స్ కూర్చోలేను నేను ఇదే కంపెనీలో అని అనుకున్నాను అనమాట. దెన్ ఐ టుక్ ఏ పాస్పోర్ట్. సో నేను గేట్ రాద్దాం అనుకున్నాను, ఓకే అదంతా కాదు GMAT రాద్దాం అనుకున్నాను. రాసిన తర్వాత GMAT నేను ISB లెవెల్లో ఊహించుకుంటే నాకు అంత రాలేదు. మంచి కాలేజెసే వస్తున్నాయి, కానీ ఏదో కాలేజ్లో జాయిన్ అయిపోయి ఎఫర్ట్ చేసి పే చేసే అంత లేదనమాట. సో ఓకే ఎలక్ట్రానిక్స్ బ్యాక్గ్రౌండ్ బీటెక్లో నాది IT జాబ్ అండ్ నేను MBA చేసి ఇట్స్
నాట్ మ్యాచింగ్. సమ్హౌ ఐఎల్బిలో ఒక కోర్స్ ఉండే, సో అది చేద్దాం అనుకున్నా, అది రాలేదు నా స్కోర్కి. సో ఐ థాట్ ఓకే, వై నాట్ జిఆర్ఈ, వై నాట్ మాస్టర్స్ ఇన్ యుఎస్. ట్రంప్ ఉన్నాడు, వెళ్ళనివ్వట్లేదు అన్నారు. సో ఐ థాట్ ఓకే, లెట్స్ ట్రై, లెట్స్ నాట్ టెల్ ఎనీవన్. చెప్తే ఎవరికైనా ఏమైంది అని అడుగుతారు కదా. సో అప్పుడు నేను ఫెయిల్ అయ్యానని చెప్పడం నాకు ఇష్టం లేదు. సో నేను ఎవరికి చెప్పలేదు. సో ఐ ప్రిపేర్డ్ ఫర్ జిఆర్ఈ, ఐ రోట్ ఐఎల్స్. నాకు మంచి స్కాలర్షిప్ వచ్చింది అని అన్నప్పుడు ఆ కాలేజ్ పిక్ చేసుకున్నా. అది ఎంత బెస్ట్ కాలేజ్ అని నేను చూడలేదు. ఇఫ్ ఐ గాట్ గుడ్ స్కాలర్షిప్ వస్తే ఆ కాలేజ్కి వెళ్ళిపోదాం, ఎంత తక్కువ ఫీ అయినా పర్లేదు, కాలేజ్కి వెళ్ళిపోదాం అని అనుకున్నాను. నేను ఫ్లైట్ ఎక్కే 2 days ముందు రిజైన్ చేశాను. అండ్ ఇట్ వాజ్ క్రేజీ. మళ్ళీ ఇట్ ఈస్ స్టార్టింగ్ ఆల్ ఓవర్ అగైన్ ఇన్ ద యుఎస్. సో మళ్ళీ కొత్తగా స్టూడెంట్ లాగా ఏం లేకుండా, సో ఇట్స్ క్రేజీ అనమాట. నా పర్సంటేజ్కి నా ఎక్స్పీరియన్స్, జాబ్ ఎక్స్పీరియన్స్ చూసి నాకు స్కాలర్షిప్ వచ్చింది. అండ్ మై మామ్ అండ్ ఎవ్రీబడి ఇన్ ద హౌస్ సపోర్టెడ్ మీ టు గో టు యుఎస్. ఏంటి అమ్మాయి అది ఇది అనుకునే నన్ను పంపించారు. నాకు చాలా హ్యాపీగా అనిపించింది పంపించినందుకు. ఇక్కడికి వచ్చినంత మళ్ళీ అంతా ఇట్ స్టార్టెడ్ ఆల్ ఓవర్ అగైన్. అండ్ ఒక ఏసీ రూమ్లో కూర్చొని ఐటీ జాబ్ చేయడం వేరే, కానీ ఇక్కడికి వచ్చి ఒక స్టూడెంట్గా సర్వైవ్ అవ్వడం ఈజ్ వెరీ వెరీ డిఫికల్ట్. ఇక్కడ వచ్చి చాలా మంది మాస్టర్స్ చేసిన వాళ్ళందరూ పెద్ద వారియర్స్ అని చెప్పాలి. మనం చిన్నప్పటి నుంచి ఎలా మన పరిస్థితులు ఎంత మిడిల్ క్లాస్ అయినా కానీ మన ఇంట్లో మన మమ్మీ మనల్ని ఏ పనులు చేయనివ్వదు. అంట్లు బట్టలు ఉతుకు ఇలాంటివి ఏం చెప్పదు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇట్స్ రియలీ డిఫికల్ట్. అన్ని పనులు మనమే చేసుకోవాలి. అండ్ మనం పనిచేసే పార్ట్ టైంలలో కూడా ఒక రేంజ్లో వేరే వేరే పనులు చేయాల్సి వస్తుంది. వావ్, ఇట్ వాజ్ డిఫరెంట్. ఏడ్చిన రోజులు ఉన్నాయి బాత్రూంలోకి వెళ్ళి ఎందుకు వచ్చాను అని. బట్ నో ఎందుకు వచ్చాను, ఆల్వేస్ రిమెంబర్ వై యూ స్టార్టెడ్ అని అనుకున్నానని. సో ఆఫ్టర్ ఆల్ ఇట్ వాజ్ అ గుడ్ ఎక్స్పీరియన్స్. ఒక అదర్ కంట్రీకి వచ్చి చదువుకొని మాస్టర్స్ డిగ్రీ తీసుకోవడం, ఆ డిగ్రీ తీసుకునే రోజు అన్నీ మర్చిపోయాను. ఇంకా ఆల్ స్ట్రగల్స్ ఏం గుర్తు రాలేదు. అండ్ ఆల్సో ఐ గాట్ అ వెరీ గుడ్ జీపీఏ హియర్, వెరీ వెరీ గుడ్ జీపీఏ. సో అండ్ ఐఎమ్ రియలీ హ్యాపీ. అండ్ ఒకటి అయిపోయిన తర్వాత ఒకటి ఆబ్వియస్గా టెన్షన్ ఉంటుంది మాస్టర్స్ యూఎస్ అంటే. సో ఎలాగైనా ఆ కాన్ఫిడెన్స్ ఉంది నాకు. నా డిఫరెంట్ ఫేజెస్ ఆఫ్ లైఫ్లో ఓకే ఇది కాకపోతే ఇంకోటి, కాకపోతే ఇంకా బెటర్స్ వస్తుంది అని నాకు నా హోమ్ ట్యూషన్స్ ఎలా అయితే వచ్చిందో అది నాకు నేర్పించింది. అండ్ ఆఫ్టర్ దట్ నేను ఎంబారెస్ అయ్యేది ఆల్రెడీ అయిపోయాను అని అనిపించింది. ఇంకా దెర్ ఈస్ నథింగ్ లెఫ్ట్ టు గెట్ ఎంబారెస్డ్ అని అనిపించింది కొన్ని సిచ్యువేషన్స్లో. సో ఓకే, I have my education, I have my scores, I have everything I learned, and I have wisdom. I can do anything అని అనిపించింది. సో మాస్టర్స్ అయిపోయిన 1 monthకి జాబ్ వస్తుంది అలా టెన్షన్. ఓపీటీ స్టూడెంట్స్ ఎట్లా ఉంటారో కూడా మీ అందరికీ తెలుసు. బట్ ఐ గాట్ ఇట్ ఇన్ ఎ మంత్. అండ్ తర్వాత ఐ ఫీల్ లిటిల్ బిట్ ఓకే, నౌ ఇట్ ఈస్ గుడ్, గోయింగ్ గుడ్. హియర్ ఐ యామ్ డూయింగ్ మై యూట్యూబ్ వీడియో. ఎవరికన్నా మంచిగా నా ఎక్స్పీరియన్సెస్ మాట్లాడాలి, షేర్ చేయాలి, నేను గో త్రూ అనేవి అందరికి చెప్పాలి. నేను ఇంకా చాలా వీడియోస్ చేద్దాం అనుకుంటున్నాను మాస్టర్స్ గురించి, యూఎస్ గురించి. సో ఫస్ట్ ఇది చేస్తే బాగుంటుందని నాకు అనిపించింది. సో దిస్ ఈజ్ ఆల్ మై ఎక్స్పీరియన్స్ వాజ్ ఫ్యూ ఆఫ్ మై ఎక్స్పీరియన్సెస్. దేర్ ఆర్ మెనీ, బట్ ఈ కొంచెం చిన్న వీడియో చేద్దామని అనుకుంటున్నాను. ఐ నో దిస్ ఇస్ బిగ్ వన్, బట్ maybe you guys get to know me after watching this video a little bit more. So education is the best, education is important, education is life అని నేను అనుకుంటాను. there is nothing better than it. To be independent, it helped me a lot. And for people who have big dreams, don't quit. Okay, you just have to study, you just have to gain knowledge, you just have to score good. ఏదో పెద్ద స్కోర్స్ రావాల్సిన అవసరం కూడా లేదు. జస్ట్ మీరు చేసిన మిస్టేక్స్ నుంచో ఆర్ మీ చదువుకునే వాటి నుంచి మీరు నేర్చుకొని, మీ లైఫ్ ఎక్స్పీరియన్స్ కూడా నేర్చుకొని మీరు యూ జస్ట్ గో హెడ్. యూ విల్ డూ ద బెస్ట్ ఇన్ ద వరల్డ్, యూ విల్ బి ద బెస్ట్. ఐ జస్ట్ వాంటెడ్ టు, ఇవన్నీ నేను చెప్పుకునేవన్నమాట. సో మీకు కూడా చెప్తే కొంచెం మోటివేషన్గా ఉంటుందేమో. మేబీ కొంతమందికి ఇట్లా 1-2 people
ఆల్సో ఈ డిఫరెంట్ ఫేజెస్ ఆఫ్ మై లైఫ్లో నాకు చాలామంది రిలేటివ్స్ కానీ ఫ్రెండ్స్ కానీ చాలా సపోర్ట్ చేశారు. ఆ సపోర్ట్ హెల్ప్ మోరల్ సపోర్ట్ లేకపోతే ఇది అంత పాసిబుల్ అయ్యేది కాదేమో. యా, ఇట్ వుడెంట్ బీ పాసిబుల్ డెఫినెట్లీ. థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ యూ. సో మా మమ్మీ సెల్ఫ్ ఎంప్లాయిడ్ అని చెప్పాను కదా. సో తను సరే కొడుకు కూతురు సెటిల్ అయిపోయారు, ఐ మీన్ జాబ్స్ ఉన్నాయి, వాళ్ళు చూసుకుంటున్నారు కదా అనుకోకుండా ఈ ఏజ్లో కూడా తను వర్క్ చేస్తుంది. సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అంటే ఏమనుకున్నారు, తనకు ఫేస్బుక్ పేజ్ ఉందన్నమాట. అంటే పెద్ద ఆర్డర్స్ తెలిసిన వాళ్ళే బాగా ఇస్తున్నారు అనమాట, ఇంకేదో పెద్ద బిజినెస్ కాదు. తను ఒక్కతే చేస్తుంది, ఆల్ బై హర్ సెల్ఫ్. షీ ప్రిపేర్ స్నాక్స్, హోమ్మేడ్ స్నాక్స్, పికిల్స్, మసాలాలు అవన్నీ చేస్తుంది. అండ్ స్వీట్స్ అవన్నీ ఏవంటే అవి యూఎస్కి షిప్ చేసింది, కెనడాకి షిప్ చేసింది. అండ్ ఇండియాలో ఉన్న వాళ్ళకి చాలా మందికి ఆన్లైన్ డెలివరీ త్రూగా పంపిస్తుంది ఇప్పుడు కోవిడ్ కాబట్టి. సో తనకు ఫేస్బుక్ పేజ్ కూడా ఉందన్నమాట. షీఈస్ డూయింగ్ ఆల్ బై హర్ సెల్ఫ్, ఎవరు హెల్పర్స్ కూడా లేరు, తనే రోజు చేసి పంపిస్తుంది. ఐ మీన్ ఆర్డర్స్ వస్తాయి. సో అలా తను ఐ మీన్ షీస్ మేబీ ఐ గెట్ ఇట్ ఫ్రమ్ హర్ టు బీ ఇండిపెండెంట్. యా, దట్ వాస్ మై థింగ్. అండ్ నాకు 1K సబ్స్క్రైబర్స్ వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది. అసలు ఎంత హ్యాపీగా ఉందో నేను చెప్పలేను. నేను నా జర్నీ చెప్పడం మీకు బోర్ కొట్టించలేదని అనుకుంటున్నాను. నేను షేర్ చేస్తే మనం ఇంకా బాగా కనెక్ట్ అవుతామని నాకు అనిపించింది అనమాట. లైక్ యూఆర్ ఆల్ లైక్ ఫ్యామిలీ హియర్. సో వీఆర్ 1K ఫ్యామిలీ నౌ. కంగ్రాచులేషన్స్ టు ఆల్ ఆఫ్ అస్. సో లెట్స్ మీట్ ఇన్ ద లైఫ్. నేను అనుకుంటున్నాను సండే రోజు మీకు సండే నైట్ 8:30 to 9:30, నాకు సండే మార్నింగ్ 10 to 11 CST. నేను ఇప్పుడు ఉన్నది CST. సో యా, సో లెట్స్ మీట్, లెట్స్ టాక్. మేబీ దీనివల్ల మీకు నేను ఇంకా ఎక్కువ తెలుసుంటాను. సో కొన్ని క్వశ్చన్స్ స్కిప్ చేసేచ్చాము, అప్పుడు ఇంకా మీరు వేరే క్వశ్చన్స్ అడగచ్చు. లెట్స్ మీట్ ఇన్ ద లైఫ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. యూ ఆల్ డోంట్ ఫర్గెట్ టు టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్. మంచిగా మాస్క్ వేసుకోండి, ఇంట్లోనే ఉండండి, ఎక్కడికి వెళ్ళొద్దు. టేక్ కేర్, స్టే సేఫ్, స్టే హెల్దీ. బాయ్.